జై శ్రీరామ్. ఒక సత్సాధకుడు కనిపిస్తే సద్గురువు కూడా ఈ విధంగా పులకిస్తాడు. సాధకుడికి సద్గురువు దొరకడం ఎంత దుర్లభమో సద్గురువుకు కూడా సత్సాధకుడు దొరకడం అంతే దుర్లభము. సద్గురువు కోసం చాలామంది సాధకులు అంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు వెతుకుతూ ఉంటారు. సద్గురువుకు సత్సాధకుడు కావాలి. ఎందుకంటే ఆయన వచ్చిన పని అటువంటి వాళ్ళ కోసమే. శిష్యుడి కోసం గురువు కూడా వెతుక్కుంటాడు. ధర్మకార్యాలు చేస్తూ, సేవా కార్యాలు చేస్తూ, దైవపరమైన తత్వాన్ని వివరిస్తున్నప్పటికీ ప్రతి సద్గురువు సరియైన శిష్యుల కోసము, సత్సాధకుల కోసము వెతుకుతాడు. రామకృష్ణ పరమహంస కూడా వివేకానందుడు కనపడగానే తాను వెతుకుతున్న శిష్యుడు ఇతడేనని తెలిసి చాలా ఆనందం పొంది నృత్యం చేస్తాడు. ఇన్నాళ్లకు కనిపించావా అంటూ కన్నీళ్లు కారుస్తూ కౌగిలించుకుంటాడు. వివేకానందుడు ఆయనను చూచి ఇలా ఏడ్చేవాడు గురువేనా అని ఆశ్చర్యపోతాడు. రామకృష్ణ పరమహంస భవతారిణి ఆలయానికి రమ్మని పిలిస్తే అప్పుడుగాక ఎప్పుడో వెళతాడు. అప్పుడు కూడా శ్రీ రామకృష్ణ పరమహంస అంతే ప్రేమాభిమానాలను చూపిస్తాడు. అప్పుడు వివేకానందుడు ఆయనను దైవమును చూశారా అని ప్రశ్నిస్తే రామకృష్ణుడు నీవు చూస్తావా అని ఎదురు ప్రశ్న వేసినప్పుడు వివేకానందుడు చూడాలనే నా తపన అంటాడు. ఆ జవాబుకు పరమహంస అలా అయితే నా పక్కన కూర్చో అని మంచంపై తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని ఆయన కాలుపై తన కాలు వేస్తాడు. అంతే, వివేకానందుడు తనను తాను మర్చిపోయాడు. వివేకానందుడనే జీవచైతన్యము మొత్తం విశ్వచైతన్యంలో కలిసిపోయింది. చాలాసేపు అలాగే ఉండిపోతాడు. ఎంతోసేపటికి మెలకువ వస్తుంది. అప్పుడు రామకృష్ణ పరమహంసతో నాకు ఇంకా చాలా బాధ్యతలున్నాయి, ఇప్పుడే లేనివాడిగా అంటే అహంకారం లేనివాడిగా చేయకండి అని అడిగితే అందుకు ఆయన నీవు అడిగావు కాబట్టి చూపించాను అన్నాడు. అప్పుడు వివేకానందుడికి రామకృష్ణుడంటే ఏమిటో తెలుస్తుంది. అలా హనుమంతుడు సద్గురువుగా సీతాదేవిలో అనగా జీవుడిలో బయటి విషయాలు కాక లోపలి విషయాలు చూసి ఉప్పొంగిపోతాడు. తన పనులకు ఎవరు ఉపయోగపడతారా అని చూసేవాడు సద్గురువు కాడు. మాస్టర్ ఈకే గారిలో అలాంటి గుణాలను చూశాను. ఆయన నీ సంగతి నీవు ఏడిస్తే అంతే చాలు, నా కోసము నీవు ఏమీ చేయనక్కర్లేదు అనేవారు. సద్గురువు ప్రవేశము అహంకార పురుషుడికి వాడి సేనకు తెలియకుండా జరుగుతుంది. తెలిస్తే జీవుడిని చంపేద్దాం అనుకుంటాడు. జీవాత్మ పరమాత్మ వైపుకు మొగ్గకుండా ఉండటానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. దైవము కానీ దైవదూతలు కానీ ప్రవేశించడానికి అడ్డుపడుతుంది. అందుకే మంచి పనులు వాయిదా పడుతుంటాయి. చివరిలో రాముడు లక్ష్మణుని రావణుని దగ్గర రాజనీతి నేర్చుకోమని పంపితే రావణుడు రాజుగా నీలో మంచి సంకల్పాలు వచ్చినప్పుడు దానిని వాయిదా వేయకు అని చెప్పాడు. అక్కడున్న రాక్షసాంగనందరూ అహంకారపు సైన్యమే. అందుకే వారికి కనపడకుండా దాక్కున్నాడు సద్గురువు. అంటే మన కుడి కన్నులో యమున నుంచి గురువు పింగళనాడిలో ప్రవేశిస్తాడు. జై శ్రీరామ్. ఇంతటితో హనుమద్విజయం గ్రంథమునందు మొదటి భాగము సమాప్తము.